ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః. డిఎస్పి భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరియు సనాతన హిందూ బంధువులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర 12 రాశుల ఫలితాలు. మొదటగా మేషరాశి ఫలితాలను చెప్పబోతున్నాము. అశ్విని నక్షత్రము చూ చే చోళ 4 పాదాలు, భరణి నక్షత్రము లీ లూ లే లో, కృత్తికా నక్షత్రము ఆ అనే అక్షరము కలిపి మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి యొక్క ఆదాయ వ్యయములు: ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి సంవత్సరాది నుండి 14/5/2026 వరకు ద్వాదశంలోను జన్మంలోను, 17/7/2026 నుండి 17/8/2026 వరకు అర్ధాష్టమంలోనూ సంచరిస్తున్నారు. 17/11/2026 నుండి 16/12/2026 వరకు అష్టమంలోను, 15/3/2027 నుండి సంవత్సరం ఆఖరి వరకు ద్వాదశంలో సంచారం జరుగుతూ ఉన్నారు. ఇక కుజుడు 2/4/2026 నుండి 19/6/2026 వరకు ద్వాదశము జన్మము, 18/9/2026 నుండి 10/11/2026 వరకు అర్ధాష్టమంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక గురుడు 26/5/2026 నుండి 15/10/2026 వరకు అర్ధాష్టమంలోను, 15/2/2027 నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమంలోనూ సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇక శని ఈ సంవత్సరము అంతా ఏలినాటి శని ప్రభావం జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. రాహువు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. కేతువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3, 4 స్థానములలో సంచరించుట, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండుట వలన మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదుల్లో జీవించు వారికైనను ధనాదాయం అనేక రకాలుగా చేతికందుతుంది. ధనవ్యయము కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణము, గృహంలో చోరభయం కలిగించును. ఈ సంవత్సరం ప్రథమార్థము ఆగస్టు నెల వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవలెను. భార్యాభర్తల మధ్య కలహములు, బంధుమిత్ర వైషమ్యములు, ఆరోగ్య భంగములు, కోర్టు వ్యవహారాదులలో ఇరుక్కొనుట, మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకం కలుగుట, అపవాదులు, విలువను కోల్పోవుట, సంసార సుఖ రాహిత్యము, శ్రమకు తగిన ఫలితము లేకుండుట, కుటుంబములకు దూరముగా ఉండుట, బంధుమూలక నష్టములు, వ్యవహార చిక్కులు, సంతానం వల్ల ఇబ్బందులు, మీ మంచి మాటలచే ఇతరులకు ఉపకారం జరుగుట, కష్టాల నుండి తొలగింపబడుట జరుగును. శక్తికి మించిన పనులు చేసినను ఏమీ కలిసిరాక నిరాశ నిస్పృహ కలిగిస్తూ ఉంటుంది. తమ శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలను. యోచన ఔషధ సేవలు చేయుట చాలా మంచిది. వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్ని భయము జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అంతా అనుకూలంగా ఉండదు. ప్రమోషన్స్ లభించవు. కావున దూర ప్రాంతాలకు బదిలీ అగుదురు. అధికారుల వల్ల ఇబ్బందులు, అవమానాలు, కేసులలో ఇరుక్కొనుట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయు వారికి శ్రమకు తగినంత గుర్తింపు లభించదు. అవమానాలు తప్పవు. ప్రైవేటు కంపెనీలలో పనిచేయు వారికి స్థిరత్వం ఉండదు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తదుపరి అవకాశములు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వం లభించును. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశము లభించును. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు తప్పవు. అధినాయకత్వంతో స్వల్పంగా విరోధాలు, ప్రజలలో పేరు ప్రఖ్యాతులు స్వల్పంగా తగ్గును. పదవులు లభించుట కూడా చాలా కష్టతరమే ఉండును. పదవులలో ఉన్నవారు పదవులను కోల్పోతారు.
అధిక ధనవ్యయము, ఎన్నికలలో ఓటము తప్పదు. ఇంకా కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేరకు రాణింపు ఉంటుంది. 12 ఇంట శని అయినను అవకాశములు మెరుగుపడును. అవార్డులు రివార్డులు పొందుతారు. టీవీ సినిమాలలో ఉన్నవారు మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొంతమందికి మానసిక క్షోభను అనుభవించెదరు. ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలుంటాయి. ఊహించినంత లాభాలు పొందలేక నష్టములు కూడా పాల్పడతారు. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు స్వల్పంగా యోగం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్న కాంట్రాక్టుదారులకు అంత యోగంగా లేదు. బిల్స్ రాక ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు, మరి స్థిరాస్తులను కోల్పోతారు. గృహ నిర్మాణంలో ఉన్న వారికి కొంచెం యోగమే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగుంట వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఈసెట్, పాలిటెక్నిక్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పోటీ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందుతారు. క్రీడాకారులకు అంతా యోగంగా ఉండదు. జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం లభించదు. విజయాలు కూడా వారికి లభించవు. నిరాశ కలిగిస్తూ ఉంది. ఇక వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండిన చివరకు మిగిలేది నిరుత్సాహమే. రుణబాధలు ఎక్కువ అవుతాయి. కౌలుదారులు విశేషంగా నష్టపోతారు. ప్రకృతి వైపరీత్య నష్టాలు, చేపలు, రొయ్యలు చెరువుల వారికి విశేష నష్టాలు, పౌల్ట్రీ ఫారం వారికి కొంత పర్వాలేదనిపిస్తుంది. పండ్ల తోటలు, వాణిజ్య పంటలు వేయి వారికి కొంతమేర లాభించును వీరికి. ఇక మేషరాశి యొక్క స్త్రీలకు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించును. మాట సహాయం కూడా లభించదు. ప్రతి చిన్న విషయానికి ఆవేశము, ఆవేదన, ఆరోగ్య భంగాలు, శస్త్రచికిత్స జరుగుతుంది. సంతానం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగాలలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. అధికారులతో విరోధాలు వస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగును. భర్తతో సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి కంటే చెడు అధికంగా కనపడుతూ ఉంది. శనిగ్రహ ప్రభావం వల్ల అనేక ఈతి బాధలను కలిగించును. ఎంత తెలివిగా ప్రవర్తించినా, అనుకువగా ప్రవర్తించినా కూడా మంచి ఫలితాలను పొందలేరు. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాలి. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా ఉంటాయి. ఈ సంవత్సరము ఈ యొక్క రాశివారు చేసుకోవలసిన శాంతులు, ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ సంవత్సరము శనివార నియమాలు వీరు పాటించాలి. శనివారం రోజున మీ గ్రామంలో కల శివాలయము కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ వెళ్ళి అక్కడ నవగ్రహాల్లో శనిదేవునికి 190 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి తైలాభిషేకం చేసి, నువ్వుల నూనెతో అభిషేకము చేసి, మరియు నువ్వులను నైవేద్యముగా పెట్టి, బెల్లము నైవేద్యముగా పెట్టి, ఒక టెంకాయను కొట్టి ఆ యొక్క దీపాన్ని స్వామి ముందర నల్ల ఒత్తితో ఈ ఇనుప ప్రమిదలో కానీ, స్టీల్ ప్రమిదలో కానీ, ఆఖరికి మట్టి ప్రమిదలో కానీ దీపాన్ని వెలిగించి 190 ప్రదక్షిణలు ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ 190 ప్రదక్షిణలు చేసి అట్లా 19 శనివారాలు చేస్తే మీకు శని దోష నివారణ జరిగి మీరు అనుకున్న పనులలో ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ సంవత్సరంలో శుభ ఫలితాలను పొందగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో 2వ రాశి అయిన వృషభ రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాం. ఈ ఉ ఏ కృత్తికా నక్షత్రము 3 పాదములు, ఓ వా వి ఉ రోహిణి నక్షత్రము 4 పాదములు, వేవో మృగశిర 2 పాదాలు మొత్తం కలిసి ఈ వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 4. ఈ సంవత్సరము ఈ రాశి వారికి గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 14/4/2026 నుండి 15/6/2026 వరకు ద్వాదశము జన్మము, 18/8/2026 నుండి 17/9/2026 వరకు అర్ధాష్టమము, 17/12/2026 నుండి 14/1/2027 వరకు అష్టమంలోను,
కుజుడు 11/5/2026 నుండి 1/8/2026 వరకు ద్వాదశములోను జన్మములోను, 11/11/2026 నుండి సంవత్సరము ఆఖరి వరకు అర్ధాష్టమంలోను సంచారం జరిగిస్తూ ఉన్నాడు. గురువు ఈ సంవత్సరము 16/10/2026 నుండి 14/2/2027 వరకు అర్ధాష్టమంలోనూ సంచారం సాగిస్తూ ఉన్నాడు. శని భగవానుడు ఈ సంవత్సరము శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. రాహువు ఈ సంవత్సరము వీరికి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. కేతువు సంవత్సరాది నుండి 1/10/2026 వరకు అర్ధాష్టమంలోనూ సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి ధన సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురుడు 2, 3 స్థానములందు శని లాభంలో ఉండుట చేత ఈ గ్రహ సముదాయ బలముచే జీవితములో ఎంచదగిన కాలముగా ఉండును. అయినా శుభాశుభ ఫలితములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట జరుగును. స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవితానందము, పదవులు బహుమానములు పొందుట, అధికార అనుగ్రహము, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయములలో అపనిందలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యము, ఇతరుల వల్ల మోసపోవుట, ఆందోళన, ధన నష్టము, బంధుజనుల వలన దుఃఖము, మాతృంశ సూతకములు, వాహన ప్రమాదములు తప్పవు. విదేశీ ప్రయాణములున్న వారికి అనుకూలత, త్వరగా వీసా లభిస్తుంది. నూతన వ్యాధులు భయాందోళన కలిగించును. ప్రయాణములందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్ జరుగుట మరియు వృధా కాలక్షేపము చేయుట, మనోదుఃఖములు, సోదరుల మూలక విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు అనగా కండ్లకు సంబంధించినది మరియు పుట్టకు సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతాయి. మిత్ర విరోధాలు కలుగుతాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ తెలివితేటలు, ఎత్తుగడలతో కొన్ని కార్యాలు సాధించుకోగలుగుతారు. వృషభ రాశి వారి ఉద్యోగస్తులకు ఫలితాలు. యోగకారకుడైన శని లగ్న వీక్షణాల వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయువారికి మంచి యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయువారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయువారికి ఆకస్మిక బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ సంస్థలలో పనిచేయు వారికి వేరొక కంపెనీలకు మారుదురు. అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు, మొత్తం మీద ఉద్యోగులకు కొంచెం అనుకూలమే అని చెప్పవచ్చును. ఇక రాజకీయ నాయకులకు అంతా అనుకూలంగా ఉండదు. ప్రజలలోనూ అధిష్టానంతోనూ గౌరవం లభిస్తుంది. కనీస పదవులు పొందగలరు. ఉన్నత పదవులు లభించును. ప్రజలలో విజయము, ధనము మంచినీళ్ల వలె ఖర్చవుతుంది. స్థిరాస్తిని కోల్పోవలసి వస్తుంది. ఎన్నికలలో విజయం సాధించెదరు. మీతో తిరిగిన వారే మీకు అన్ని విధాలుగా సహాయం అందిస్తారు. జీవితం హుందాగా నడుచును. ఈ సంవత్సరము కళాకారులకు కొంతమేర పర్వాలేదనిపిస్తుంది. శుభాశుభ ఫలితములు, ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు పొందుతారు. సినిమా, టీవీ, నాటక రంగంలో ఉన్నవారు, గాయని గాయకులకు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ కృషి పట్టుదలతో కొన్ని అవకాశాలు వచ్చి విజయవంతముగా పూర్తవుతాయి. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు నష్టాలు తప్పవు. భాగస్వాములతో విభేదాల వల్ల విడిపోవుట జరుగును. సరుకులు నిల్వ చేయువారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రముగానే ఉండును. నూతన కాంట్రాక్టులు లభించును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉండును. ఆశించిన మార్కులు పొందుతారు. చదువుపై శ్రద్ధ పెరుగును. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగు, మెడికలు, బీఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు కావలసిన సీట్లను పొందగలరు. క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది. జాతీయ జట్లకు ఎంపిక అవుతారు. ఇక ఈ సంవత్సరము వ్యవసాయదారులు ఉంటారో వారికి ఈ సంవత్సరము శని వలన 2 పంటలు దిగుబడి వస్తుంది. అయినా ఆశించినంత ఆదాయం రాదు.
ప్రకృతి వైపరీత్యముల వలన చేతికి అందినట్లే అంది చేజారిపోతాయి. రుణాలు తీర్చలేరు. గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చును. కౌలుదారులకు మరింత కష్టతరమనే చెప్పవచ్చును. ప్రభుత్వ సహాయాలు అందవు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతగా నష్టం ఉండదు. ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగా ఉండును. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేయిగా ఉండును. మీ మాట ప్రకారం అందరూ నడుచుకుంటారు. కుటుంబానికి సౌఖ్యము లభిస్తుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. కొన్ని వస్తువులు చేజారిపోవుట, సంతానం వల్ల ఇబ్బందులు, నూతన వ్యాధులు, గర్భ సంబంధమైన వ్యాధులు, లోపల నలత, గతంలో విడిపోయిన వారు భార్యాభర్తలు ఈ సంవత్సరం కలుస్తారు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాదుల్లో వ్యతిరేకత, ఉద్యోగాలు చేయుచున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. మొత్తం మీద ఈ రాశి వారి స్త్రీ పురుషాదులకు శుభాశుభ ఫలితములే అని చెప్పవచ్చును. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యములు బాగా పనిచేయును. ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయాన్ని సాధిస్తారు. సంఘంలో జీవనం బాగుంటుంది. వృషభ రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో వీరు చేయవలసిన శాంతులు: మంగళవార నియమాలు పాటించాలి. రావుకి జపదానం చేసి హోమాలు చేసుకోవాలి. రావుగ్రహానికి మీ యొక్క ఊరిలో శివాలయాన్ని కానీ దర్శించుకొని, లేదంటే శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారిని సేవించుకొని దర్శనం చేసుకొని రావటం వలన ఇటువంటి దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరము 12 రాశి ఫలితాలలో భాగంగా 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి యొక్క నక్షత్రాలు ఖా, కి, మృగశిర 3-4 పాదాలు, కు, గా, జ్ఞాచ, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, కే, కో, హ, పునర్వసు 3 పాదాలు కలిపి ఈ మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి యొక్క ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 1, అవమానము 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహముల దోషకాలములు: రవి 15/5/2026 నుండి 16/7/2026 వరకు, ద్వాదశము జన్మము 18/9/2026 నుండి 17/10/2026 వరకు అర్ధాష్టమము, 15/1/2027 నుండి 13/2/2027 వరకు అష్టమములోను సంచారము. కుజుడు 20/6/2026 నుండి 17/9/2026 వరకు ద్వాదశము జన్మములోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. బృహస్పతి అనగా గురుడు ఈ సంవత్సరాది నుండి 25/5/2026 వరకు జన్మములోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము శని భగవానుడు అంతా శుభఫలితాలని ఇస్తున్నాడు మీకు. రాహుగ్రహము 3/12/2026 నుండి సంవత్సరము ఆఖరి వరకు అష్టమంలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కేతు ఈ సంవత్సరము మీకు శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురుడు బలీయంగా ఉండుట వలన శని, కుజుడు, రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావమని హెచ్చును. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారము తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. నూతన గృహలాభములు, కట్టడములు కడుతారు. ఈ సంవత్సరము గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభములు, మనస్సుకు సంతోషమైన పనులు చేయుట, తమ యొక్క చమత్కార మాటలచే యుక్తి ప్రభావము చేత ఎంతటి వారినైనా లోబరుచుకొనుట జరుగును. గత సంవత్సరము కంటే విశేష యోగము అనుభవిస్తారు. ఈ సంవత్సరము విలాసవంతమైన జీవనాన్ని సాగిస్తారు. తోడు లేకుండా ఏ పని కలిసిరాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా మీరు ఈ సంవత్సరం సాధిస్తారు. మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని నడిపించేది గతంలో ఉన్న జీవితాశయాలు నెరవేరుతాయి. లోగడ చేసిన రుణబాధలు తొలగుతాయి. శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. చేయు కృషి, వ్యవహారములలో మార్పులు, క్రమేపీ శరీరం ఆరోగ్యం బాగుపడుతుంది. స్త్రీ మూలక సంతోషము, కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభము, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తిలో మార్పులు, గృహాదుల వల్ల
తగిన ఆదాయం చేకూరుతుంది, అప్రయత్న ధనలాభము కలుగుతుంది. 2-3 విధములుగా మీకు ఆదాయం చేతికందుతుంది. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలమనే చెప్పవచ్చును. శ్రమకు తగిన ఫలితం పొందగలరు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయు వారికి కావలసిన చోట్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వీరికి జరుగుతాయి. అధికారుల మన్ననలు వీరు పొందుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతాలు బాగా పెరుగుతాయి. గృహ నిర్మాణ లాభాలు మీకు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవైనా మీను వరిస్తుంది. అధిష్టానము అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎన్నికలలో విజయం సాధించగలరు. పార్టీలోని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి సంఘములో మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. శ్రమకు తగ్గ ఫలితము మీకు లభిస్తుంది. ఈ సంవత్సరము కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నను ఆదాయమునకు లోటుండదు. నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. టీవీ సినిమా రంగాలందు గాయని గాయకులు నటీనట వర్గము సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి గుర్తింపు హోదా లభిస్తుంది. వీరికి విశేషమైన లాభాలు కలిసి వస్తాయి. ఇక ఈ సంవత్సరము వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారులకు యోగకాలమనే చెప్పవచ్చును. ఏ వ్యాపారము చేసినా లాభాలు వస్తాయి. హోల్సేల్ రిటైలు అన్ని విధాలుగా లాభించును. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించగలరు. నూతన అవకాశాలు అధికము. జాయింట్ వ్యాపారాలు విశేషంగా లభిస్తాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నవారికి కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్టులు లభించి చక్కని వృద్ధి కలిగి అభివృద్ధిలోకి వస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా లాభములే అని చెప్పవచ్చును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. చదువులపై శ్రద్ధ ఆసక్తి ఉండుటచే మంచి మార్కులు సాధించడమే కాకుండా చాలా లాభాన్ని పొందుతారు. విదేశీ చదువులు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. ఇంజనీరింగు, మెడికలు, ఐసెట్, ఆసెట్, బీఈడి, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొందుతారు. అవార్డులు రివార్డులు కూడా మీరు పొందుతారు. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చును. 2 పంటలు విశేషంగా ఫలిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుతారు. కౌలుదారులకు విశేష లాభాలు పొందుతారు. గతంలో చేసిన రుణాల నుండి విముక్తిని పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు మీరు చేస్తారు. సంతాన సౌఖ్యము. రొయ్యల, చేపల చెరువులు చేయువారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా మెరుగుగా ఉంటుంది. ఆశించినంత కంటే లాభాలను కూడా పొందుతారు. ఇక ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరంలో మహోన్నతంగా ఉండును. మీ మాటకు ఎదురు లేదు. ప్రతి ఒక్కరూ మీ మాటకు గౌరవాన్ని ఇస్తారు. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండటం వలన మీ పేరుతో గృహ నిర్మాణాలు చేపడతారు. విలువైన వస్తువులను కొంటారు. కుటుంబంలో సంతోషాలు, సంఘంలో ఉన్నత స్థితి. గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యతతో సుఖంగా జీవనం సాగిస్తారు. ఉద్యోగం చేయు వారికి పదోన్నతులు లభించి కోరుకున్న చోటికి బదిలీలు అవుతాయి. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలమని చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాలు, మీ తెలివితేటలకు గ్రహబలం కూడా తోడగుటచే మీకు ఎదురు లేకుండా ఆనందకరమైన జీవిత సౌఖ్యాన్ని మీరు పొందుతారు. ఈ సంవత్సరము మీరు చేయవలసిన పరిహారాలు, శాంతులు. గ్రహాల అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారీగా అవంతరాల వల్ల మంగళ శనివార నియమాలు మీరు పాటించాలి. మీ పైన నరఘోష అధికంగా ఉంటుంది కనుక మీరు మీ ఊరిలో దగ్గరగా ఉన్న శివాలయాన్ని కానీ వైష్ణవాలయాన్ని కానీ దర్శించి అక్కడ స్వామివారికి ప్రదక్షిణలు, అభిషేకాలు చేసుకోవటం వలన మీరు అనుకున్న ఫలితాలను పొందగలరు. ఈ సంవత్సరం అంతా విజయాలు చేకూరాలని, మీ రాశి వారికి శుభ ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాం. శ్రీ పరాభవ నామ సంవత్సరము 12 రాశులు 12 రాశుల ఫలితాలలో భాగంగా 4వ రాశి కర్కాటక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. హి పునర్వసు నక్షత్రము 4వ పాదము, హు హే హో ఢ పుష్యమి నక్షత్రము 4 పాదములు, డి డు డే డో
ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు కలిపి కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 16/6/2026 నుండి 17/8/2026 వరకు ద్వాదశము జన్మము, 18/10/2026 నుండి 16/11/2026 వరకు అర్ధాష్టమములోను, 13/2/2027 నుండి 14/3/2027 వరకు అష్టమంలోను సంచారము. కుజుడు 2/8/2026 నుండి 10/11/2027 వరకు జన్మంలోను ద్వాదశంలోను. గురుడు ఈ సంవత్సరము నుండి 15/10/2026 వరకు ద్వాదశము జన్మము, 15/2/2027 నుండి సంవత్సరం ఆఖరి వరకు జన్మంలోనూ సంచారం సాగిస్తూ ఉన్నారు. శని భగవానుడు ఈ సంవత్సరము శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. రాహువు ఈ సంవత్సరము నుండి 3/12/2026 వరకు అష్టమములోను, కేతువు 3/12/2026 నుండి ఈ సంవత్సరం ఆఖరు వరకు జన్మంలోనూ సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఫలితాలు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారకుడైన గురుడు జన్మరాశిలో ఉండుట, ఇతర గ్రహాలు బలీయంగా ఉండుట చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలోని శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గము ద్వారా ఉపకారము, లాభములు కలుగును. గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును. మీ జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. సింహంలో కుజస్తంభన మంచి ఫలితాలను ఇచ్చును. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చును. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి. చిత్ర విచిత్ర వస్తువులు, వస్త్రమూలక ధన వ్యయము కలుగును. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును. స్వల్పంగా అనారోగ్యము, వాహన ప్రమాదాలు కావున జాగ్రత్తగా ఉండవలను. ఆచితూచి ప్రయాణాలు చేయవలను. సోదర సోదరీల అనుకూలత, పెద్దల అనుగ్రహము, నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలోని వివాహాది శుభకార్యాలు, భూగృహాదులు కొనుట లేదా పాత గృహంలో మార్పులు చేసుకొనుట, నూతన వృత్తులు, వ్యాపారాలు, వ్యవహారాలలో అభివృద్ధి కలుగుట, గుప్త స్త్రీ సమావేశములు, వినోద విహారాదులు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, మనశ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైన జీవనాన్ని సాగిస్తారు. దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించగలరు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమైన కాలమే అని చెప్పవచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. ఇంక్రిమెంట్లు, అధికారుల యొక్క మన్నలు లభిస్తాయి. చిన్న పెద్ద అందరికీ కూడా లాభమే కలుగుతుంది. గృహ నిర్మాణాలు చేపడతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం పొందుతారు. ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి యజమానుల నుండి గుర్తింపు లభించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము మంచి కాలమే అని చెప్పవచ్చును. ప్రజలతో సౌఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో కూడా మంచి గుర్తింపు, ప్రత్యేకమైన స్థానము, పార్టీలో మంచి పదవులు లభిస్తాయి. ఎన్నికలలో సీట్లు పొంది తప్పక మీరు విజయం సాధించగలరు. ఆర్థికంగా నిలదొక్కున్నను అధిక ధన వ్యయము తప్పదు. సాంఘికంగా గ్రామాలలో అనేక నూతన కార్యక్రమములు నిర్వహిస్తారు. దైవ సంబంధమైన కార్యములలో పాల్గొంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతాలు మీరు పొందుతారు. ఇక ఈ సంవత్సరము కళాకారులకు మంచి కాలమే అని చెప్పవచ్చును. గురుశనుల ప్రభావం వల్ల నూతన అవకాశాలు లభిస్తాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. నటీ నట వర్గము, గాయని గాయకులు, టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్న సాంకేతిక నిపుణులకు వారు చేసే పనుల వల్ల ప్రత్యేకమైన గుర్తింపును వీరు పొందుతారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అవార్డులను, రివార్డులను మీరు పొందుతారు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలమని చెప్పవచ్చును.
ఆశించిన లాభాలు పొందగలరు. నూతన వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో వారికి యోగకాలం అనే చెప్పవచ్చును. సరుకులు నిల్వ చేస్తారు. నిల్వ చేయి వారికి మంచి లాభాలతో కూడిన ఫలితాలను అనుభవిస్తారు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి గతం కంటే ఎక్కువ లాభాలను పొందుతారు. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సఖ్యత ఏర్పడి విలువైన వస్తువులను, స్థలాలను కొంటారు. కాంట్రాక్టు రంగంలో ఉన్నవారికి చాలా లాభాలతో కూడుకున్న విజయాలు లభిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విద్యపై ఆసక్తి కలిగి చెడు స్నేహాలకు అలవాటు పడక చదువులందు రాణింతురు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఆసెట్, ఐసెట్, బీఈడి, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు అందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న చోట సీట్లను పొందగలరు. క్రీడాకారులకు అనుకూలమనే చెప్పవచ్చును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానము లభించి విజయాన్ని పొందుతారు. మీకు తప్పకుండా విజయం తథ్యం. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించును. మంచి ఆదాయం పొందగలరు. రుణాలు తీర్చివేయురు. అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కౌలుదారులకు లాభాలు వచ్చును. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారం వారికి మంచి యోగదాయకమైన కాలమని చెప్పవచ్చును. ఇక ఈ రాశి స్త్రీలకు శని, రాహు బలం వల్ల పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో ఆస్తులను, విలువైన వస్తువులను కొంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో సుఖమైన జీవనాన్ని పొందుతారు. సంతానం వల్ల సౌఖ్యము, శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఏర్పడతాయి. అధికారుల అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి వీరికి సంప్రాప్తమవుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయక కాలమని చెప్పవచ్చును. ఊహించిన విధంగా జీవిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనాన్ని పొందుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులను మీరు ఈ సంవత్సరం పొందుతారు. ఈ సంవత్సరం మీరు చేయవలసిన శాంతులు. ఈ సంవత్సరం మీపై అందరికీ ఈర్ష్య, అసూయలు ఏర్పడతాయి. కావున నరఘోష ఎక్కువగా ఉంటుంది. కనుక మీరు మంగళవారము, శనివార నియమాలు పాటించి మీ గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, శివాలయాన్ని కానీ దర్శించుకొని అక్కడ అభిషేకాలు, అర్చనలు చేయించుకోవటం వలన ఇటువంటి దోషాలేమైనా ఉండి అవి తొలగిపోయి సుఖ జీవనాన్ని గడుపుతారు. అంతా యోగకాలమనే చెప్పవచ్చును. శ్రీ పరాభవనామ సంవత్సరము 12 రాశుల ఫలితాలు. 12 రాశుల్లో భాగంగా 5వ రాశి సింహరాశి ఫలితాలను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాము. ఈ రాశిలో మా, మీ, మో, మే మకా నక్షత్రము 4 పాదములు, మో, ఠా, టీ, టు పుబ్బా నక్షత్రము 4 పాదములు, టే ఉత్తరా నక్షత్రము 1వ పాదము, మొత్తము కలిసి మక, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు సింహరాశిలోకి వస్తాయి. ఈ పేర్లు గల అక్షరాలు గల వారు సింహరాశిలో ఫలితాలను చూసుకోవచ్చును. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహముల దోషకాలములు ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. రవి ఉగాది నుండి 13/4/2026 వరకు అష్టమంలోను, 17/7/2026 నుండి 17/9/2026 వరకు ద్వాదశము జన్మములోను, 17/11/2026 నుండి 16/12/2026 వరకు అర్ధాష్టమములోను, 15/3/2027 నుండి సంవత్సరం ఆఖరి వరకు అష్టమములోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుజుడు 2/4/2026 నుండి 10/5/2026 వరకు అష్టమములోను, 18/9/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు ద్వాదశము జన్మంలోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇక గురుడు అనగా బృహస్పతి 26/5/2026 నుండి ఈ సంవత్సరం అంతా ద్వాదశములోను జన్మములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. శని సంవత్సరం అంతా అష్టమంలో సంచారం సాగిస్తూ ఉన్నారు. రాహు ఈ సంవత్సరం నుండి 3/12/2026 వరకు సప్తమంలోను సంచారము, కేతు ఈ సంవత్సరం అంతా జన్మములోను ద్వాదశములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైన గురుడు 12వ ఇంట కేతువుతో కలిసినందున సంవత్సరం ప్రారంభం నుండి పోరాటము, నరకమైన జీవితము గడుపుదు. శారీరకంగా, మానసికంగా కృంగదీయును. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహము కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు,
రావలసిన సొమ్ముకు ఆటంకము, ఇవ్వవలసినవి తప్పకపోవుట, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపము, నెపముగా పరిమణించును, అనేక ఊహించని సంఘటనలు జరుగును. ప్రారంభంలో నష్టాలు కనిపించిన చివరకు ఆదాయము, రాజ్య పూజ్యత కొంతమేర కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధించును. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడతారు. కలత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాదులలో ధనఘట్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆంతరంగిక భయము కలుగును. నేత్రము, కంఠము, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యమైనా తలపెట్టినా ఆడవారి సలహా తీసుకొనుట మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితము ముందుకు సాగుతుంది. బంధుమిత్ర వర్గము వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకుంటారు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు. గురు శనుల ప్రభావం వలన అసంతృప్తి, విఆర్ఎస్ తీసుకోవలసి అనే ఆలోచన, మాటలలో నిలకడ ఉండదు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయు వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. సస్పెండ్ చేయబడట కూడా జరుగును. నిందారోపణలకు గురి అవుతారు. అధికారుల వల్ల ఇబ్బందులను పొందుతారు. సెలవులు అధికంగా పెట్టుట జరుగును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. నిరుద్యోగులకు అంతా ఆశాజనకంగా ఉండదు. గృహ నిర్మాణ పనులు, నూతన వాహన ప్రాప్తి మాత్రం తప్పక కలుగుతుంది. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గడ్డు కాలమే అని చెప్పవచ్చును. గురుశనుల బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చును. ప్రజలలో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు. ఏ పదవి వచ్చే అవకాశం లేదు. ఉన్న పదవులనే కోల్పోతారు. ఎన్నికలలో పోటీ చేసిన ఓటమి పాలగుదురు. అధిక ధనవ్యయము, స్థిరాస్తులను పోగొట్టుకుంటారు. ధన నష్టము, చోరభయము, జాగ్రత్తగా ఉండవలను. కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, నటీనట వర్గము, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలను కోల్పోవుదురు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. మీకు వచ్చే అవకాశాలు ఇతరులకు పోవును. అవార్డులలో మీకు అన్యాయం జరుగును. చాలా ఇబ్బందులు పడుదురు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము ఆశించినంత లాభాలు రాక పోయిన నష్టాలు రావు. సిమెంటు, ఇసుక, ఇనుము పనులు మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపుంటుంది. బంగారము, వెండి వ్యాపారస్తులకు నష్టాలు. సరుకులు నిల్వ చేయ వారికి పర్వాలేదనిపిస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకు వారు భాగస్వాములతో విభేదించి విడిపోవుదురు. ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకు బిల్లు రాక నష్టాల పాలవుతారు. నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి బాగుండును. ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గును. చదువుపై శ్రద్ధ ఉండదు. ఇతర వ్యాపకాల వల్ల పరీక్షలలో ఉన్నత మార్కులు పొందలేరు. బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లాసెట్, ఐసెట్, ఆసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయివారు మంచి ర్యాంకులను పొందలేక కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు. క్రీడాకారులకు అంతంత మాత్రమే చెప్పవచ్చును. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును. నిలదొక్కుకోలేరు. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులే. గృహంలో అశాంతి, విరోధాలు. చేపలు, రొయ్యల చెరువులు వారికి విపరీత నష్టాలు వస్తాయి. పంట వేయకపోవటం మంచిది చాలా. పౌల్ట్రీ వారికి నష్టాలు. జాగ్రత్తగా యోచించి మసులుకోవలను. ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా అనుకూలత ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి. విరోధాలు పెరుగుతాయి. ఏం మాట్లాడినా విరోధమా అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్య సమస్యలు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. దొంగల వల్ల భయం కలుగుతుంది. ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. శస్త్రచికిత్స జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్తో డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటలు, ధైర్య సాహసాల వలన కొంచెం ఫలితం ఉంటుంది. ప్రతి చిన్న విషయం యోచించి మసులుకోవలను. జాగ్రత్తగా ఉండవలను. సింహరాశి వారు పాటించవలసిన నియమాలు, శాంతులు. వీరు మంగళ, గురు, శనివార నియమాలు పాటించవలను. శనిదోషం ఎక్కువగా ఉన్నందువలన ప్రతి శనివారం దేవాలయానికి, విష్ణు ఆలయం కానీ, శివాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ చేరుకొని నవగ్రహాలు ఉన్న చోట నవగ్రహాల ప్రదక్షిణలో భాగంగా శనిదేవునికి 190 ప్రదక్షిణలు చేసుకొని దీపారాధన చేసుకొని తైలాభిషేకం చేసి నల్ల నువ్వులను, బెల్లము,
కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టి 190 ప్రదక్షిణలు చేసుకోవటం వలన వీరికి శని దోషాలు తొలగిపోయి కొంచెము లాభాలతో విజయవంతంగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటారు, శుభ ఫలితాలను పొందుతారు. శ్రీ పరాభవనామ సంవత్సరము 12 రాశుల ఫలితాలు. 12 రాశుల ఫలితాలలో భాగంగా 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి యొక్క నక్షత్రాలు టో, పా, పి ఉత్తర 3 పాదాలు, పూ, షం, అనా, ఠ హస్త 4 పాదాలు, పే, పో ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కలిసి ఈ కన్యా రాశిలోకి వస్తాయి. ఈ కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధముగా ఈ సంవత్సరం ఉన్నాయి. ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 3. రవి 14/4/2026 నుండి 14/5/2026 వరకు అష్టమంలోను, 18/8/2026 నుండి 17/10/2026 వరకు ద్వాదశములోను జన్మములోను, 17/12/2026 నుండి 14/1/2027 వరకు అర్ధాష్టమములోను సంచారము. కుజుడు 11/5/2026 నుండి 19/6/2026 వరకు అష్టమంలోను, 11/11/2026 నుండి సంవత్సరము ఆఖరి వరకు ద్వాదశంలోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. గురుడు అనగా బృహస్పతి 16/10/2026 నుండి 14/2/2027 వరకు ద్వాదశము 12వ స్థానంలోను. శని భగవానుడి సంవత్సరం అంతా వీరికి శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. రాహుగ్రహం ఈ సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. కేతువు ఈ సంవత్సరము నుండి 3/12/2026 వరకు ద్వాదశము అనగా 12వ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నాడు. ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండుటచే ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితములుగా ఉండును. మీలో ఎన్ని రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకుండుట జరుగును. అకారణముగా మాటలు పడుట, రావలసిన బాకీలు రాకుండుట, ఆదాయమునకు అంతరాయము కలుగుట, లోపల అధైర్యం ఏర్పడును. రక్త బంధువర్గములో కలతలు, అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండుట, మందత్వము, సప్తశత్రు బాధలు, సొంత పనుల కంటే పైవారి పనులలో శ్రద్ధ, లేనిపోని అనుమానాలకు మనస్సులో నగుట, మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా అగుదురు. ఆడవారి ప్రేరణ చేత జరిగే పనులలో ఆందోళన హెచ్చును. ధన వ్యయము, పుణ్యక్షేత్ర సంచారము, గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, ఔషధ సేవలు చేయుట, చోర భయము, సాంఘికంగా అపనిందలు, గౌరవాదుల్లో మార్పులు, ఏదో రూపంగా ధనము చేతికందును. అనేక రకాలుగా సొమ్ము హారతి కర్పూరం వలె ఎగిరిపోవును. శారీరక మానసిక బాధలు తప్పవు. త్రిప్పుట, వ్యసనముల ద్వారా ధనవ్యయము కవుట, వృధాగా కాలక్షేపము చేయుట. రాహు వల్ల కొన్ని విషయాలలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. మీ ధైర్య సాహసములే మిమ్మల్ని సమస్యల నుండి రక్షిస్తాయి. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపులు, విడిపోయేంత వరకు సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగుంటుంది, కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత ఉండదు. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వములందున్న వారికి సాపీగా జీవనం సాగిపోవును. అధికారుల మన్ననలు పొందిన ప్రమోషన్స్ మాత్రము రావు, వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ సెక్టారులో పనిచేయు వారికి యజమానుల గుర్తింపును పొందక నిరుత్సాహంగా జీవితం ఉంటుంది. రుణాలు అనగా అప్పులు చేయవలసి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గురుబలము, శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించుట వల్ల ప్రజలలో గుర్తింపు పొందుతారు. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది. కానీ ఎన్నికల యందు పోటీ చేసిన విజయము లభించును. ధనవ్యయము అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం వల్ల రాణింపు ఉండును, గుర్తింపు వచ్చును. టీవీ, సినిమా, నాటక రంగాలలో ఉన్న గాయని గాయకులకు, దర్శకులకు, నటీ నటులకు, ఇతర సాంకేతిక నిపుణులందరికీ విజయాలు లభిస్తాయి. నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే లభిస్తాయి. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుండి ఆదరణ ఉండదు. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలొచ్చును. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలత ఉండును. సరుకులు నిల్వ చేయువారికి నష్టాలు. కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదనిపిస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి లాభాలు. కాంట్రాక్టుదారులకు
అనుకూలించును. వెండి బంగారము వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలము కారణంగా చదువుపై శ్రద్ధ ఉండును. ఇతర వ్యాపకాలు ఉండవు. స్నేహితులతో కాలక్షేపం చేయుదురు. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఈసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న సీట్లను పొందగలరు. క్రీడాకారులకు కొంత పర్వాలేదనిపిస్తుంది. కొన్ని విజయాలు లాభించును. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లభిస్తుంది. ఆదాయ వ్యయములు సమానంగా ఉంటాయి. రుణాలు చేయక తప్పదు. కౌలుదారులకు మరీ దారుణంగా ఉంటుంది. జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. రొయ్యలు, చేపలు, చెరువుల వారికి కొంత మేర పర్వాలేదనిపిస్తుంది. కోళ్ల ఫారం వారికి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరము స్త్రీలకు గురుడు 1వ ఇంట సంచారం వల్ల కుటుంబంలో శాంతి, భార్యాభర్తల మధ్య అవగాహన, కుటుంబంలో అందరితోనూ సఖ్యత, మీ మాటకు విలువ ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగాలు చేయవారికి కుటుంబమునకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. సుదూర ప్రాంతాలకు బదిలీలు. ఆరోగ్యము బాగుండును. గర్భ సంబంధ వ్యాధులు వస్తాయి. శస్త్రచికిత్స జరుగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అయ్యి ప్రథమార్థంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి, ద్వితీయార్థంలో అయితే పుత్రిక సంతానం లభిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చును. కొందరికి యోగంగాను, మరికొందరికి అవయోగంగాను ఉండును. శని బలంగా ఉన్నను. గురు రాహువులు బల కారణంగా జీవితంలో స్థిరత్వం పొంది మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. చేయవలసిన శాంతులు: ఈ రాశివారు మంగళవార, గురువార నియమాలు పాటించి మీ యొక్క గ్రామంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకొని శివ అభిషేకాలు, శివుడి యొక్క రుద్రాభిషేకం చేసుకోవటం వలన మీకు అనుకున్నంత శుభ ఫలితాలను పొంది శుభాలను, విజయాలను పొందగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరము 12 రాశుల ఫలితాలలో భాగంగా 7వ రాశి తులారాశి ఫలితాలు ఈ సంవత్సరము ఈ విధంగా ఉన్నాయి. చిత్తా నక్షత్రము రా, రి 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము రు, రే, రో, థా 4 పాదాలు, విశాఖ నక్షత్రము తి, తు, తే 3 పాదాలు కలిసి తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి యొక్క ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానాలు. ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానము 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు. రవి 15/5/2026 నుండి 15/6/2026 వరకు అష్టమములోను, 18/9/2026 నుండి 16/11/2026 వరకు ద్వాదశములోను, జన్మములోను, 15/1/2027 నుండి 15/2/2027 వరకు అర్ధాష్టమములోను, కుజుడు 26/2026 నుండి 1/8/2026 వరకు అష్టమములోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. రాహువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కేతువు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల దైవిక బలం హెచ్చుగా నుండును. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 9-10 స్థానములలో సంచారం వలన ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసముతో ముందుకు పోగలుగుట, రాహుకేతువుల బలం వల్ల శని 6వ స్థానంలో ఉనుట విశేషించి యోగము అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట, వ్యవహారాదులో జయము, గతంలో సాధించలేని పనులు ఈ సంవత్సరము సాధించెదరు. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైనా బాగుండును. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావలసిన సొమ్ములు వచ్చును. నూతన గృహములు నిర్మించుట, కనీసం ఇళ్ల స్థలములైనా కొంటారు. అపనిందలు వంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయక్షేమము కలుగును. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి స్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలరు. ఒక్కొక్క సమయాన ఆదాయమునకు మించిన ఖర్చులు చేయుదురు. శత్రుత్వాలు వచ్చినా అణచివేస్తారు. నూతన ప్లాన్లు, పోకడలచే సంఘంలో గౌరవాలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనము, గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట, ప్రతి చిన్న విషయం మీకు అనుకూలంగా మలుచుకుందురు. 10వ ఇంట గురుడు వల్ల గృహ సంబంధమైన ఆర్థికంగాను ఒత్తిడి, ఒడిదుడుకులు, ఏదో ధనం చేతికందుతుంది. మీ నిజాయితీ,
ప్రవర్తన కొంతమేర కష్టముల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలా యోగమే అని చెప్పవచ్చును. గ్రహ సంచారం బాగుండుటచే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహము, కోర్టు కేసులున్న వారికి కూడా అనుకూలంగా తీర్పులు వచ్చుట, గృహ నిర్మాణాది కార్యాలు చేస్తారు, వాహన మార్పులుంటాయి, ప్రభుత్వోద్యోగులకు అనుకూలత, మీ శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తించెదరు. నిరుద్యోగులు ఈ సంవత్సరము తప్పక ఉద్యోగములను పొందుతారు. జీవన స్థిరత్వం ఏర్పడుతుంది. పర్మనెంట్ కాని వారికి ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరు, ప్రఖ్యాతులు పొందగలరు. అనేక సహాయాలు చేయుదురు. పార్టీలోనూ హైకమాండ్లోనూ మీకు మంచి పేరు లభిస్తుంది. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేట్ పదవి లభించుటదనట్లో ఎటువంటి సందేహము లేదు. తప్పకుండా మీకు అధికారం వస్తుంది. ఎన్నికలలో పోటీ చేసిన మీదే విజయం లభిస్తుంది. శత్రువులను మీ తెలివితేటలతో ఎత్తులతో అణిచివేయుదురు. ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం వలన మంచి యోగదాయకమని చెప్పవచ్చును. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులకు, నటీనట వర్గము, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించి నూతన అవకాశాలు మెరుగుపడును. స్థిరాస్తి వృద్ధి చెందును. మీరు చేసిన సినిమాలు ప్రజాదరణ పొందగలవు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలందు అవార్డులు, రివార్డులను మీరు పొందగలరు. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన మేర లాభాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో సఖ్యత ఉండి మంచి లాభాలను పొందగలరు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. కాంట్రాక్టు పనులు చేయువారికి లాభమే. నూతన కాంట్రాక్టులు లభించును. వారు బంగారం, వెండి వ్యాపారస్తులకు మంచి అనుకూల కాలమని చెప్పవచ్చును. విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం వల్ల జ్ఞాపకశక్తి బాగుంటుంది. చదువులపై శ్రద్ధ, ఇతర వ్యాపకాలు లేకుండటం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఆసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు లభించగలవు. క్రీడాకారులకు అనుకూల కాలమే అని చెప్పవచ్చును. విజయాలు మీరు కైవసం చేసుకుంటారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము 2 పంటలు లభించును. 2 పంటలు ఫలించును. పంట దిగుబడి బాగుండుటచే ఆదాయం బాగుంటుంది. ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగును. గృహ నిర్మాణాలు, ఇంట్లో శుభకార్యములు జరుగును. కౌలు రైతులు రుణములు తీర్చివేయుదురు. అప్పుల బాధలు తొలగిపోవును. రొయ్యలు, చేపలు చెరువుల వారికి విశేషముగా లాభాలు ఆర్జిస్తారు. కోళ్ల ఫారం వారికి విశేషమైన లాభాలతో కూడిన విజయాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మంచి కాలమనే చెప్పవచ్చును. ఇక ఈ సంవత్సరము స్త్రీలకు, ఈ సంవత్సరం గ్రహబలం బాగుండచే గురుబలంచే మీ మాటకు ఎదురుండదు. ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు. కుటుంబంలో మీ విలువ పెరుగును. విలువైన ఆభరణాలు లభిస్తాయి. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. గృహంలో సంతోషాలు, సంతానం వల్ల ఆనందము. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయు వారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్లు లభించి కోరుకున్న చోట్లకు బదిలీలు ఏర్పడతాయి. మరి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం కలుసుకుంటారు. ఇక మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగదాయక కాలమనే చెప్పవచ్చును. మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షించును. మీ ముఖవర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవము, మంచి అభిప్రాయము కలుగును. అన్ని విధములుగా ఈ సంవత్సరం బాగుంటుంది. అయినప్పటికీ మీరు చేయవలసిన యొక్క శాంతులు, పరిహారాలు. వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. అసూయాద్వేషాలు ఇతరుల వలన పొందవలసిన అవసరం ఉంటుంది. కాన మీరు మంగళవారము, శనివార నియమాలు పాటించి మీ యొక్క గ్రామములో శివాలయాన్ని కానీ, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ దర్శించుకొని స్వామివారికి అభిషేకము చేయించుకొని అర్చన చేయించుకోవటం వలన ఎటువంటి దోషాలు లేకుండా జీవితం అంతా సుఖవంతంగా, లాభదాయకంగా, యువకాలంగా మరి జరుగుతుంది. కావున ఈ అందరూ సుఖశాంతులతో ఉండగలరు. శ్రీ పరాభవానామ సంవత్సరము రాశి ఫలాలు 12 రాశి ఫలాలలో భాగంగా 12 రాశులలో భాగంగా 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. అందులో విశాఖ నక్షత్రము తో అనే పాదము 4వ పాదము, నా, నీ, ను, నే అనురాధ నక్షత్రము 4 పాదాలు, నో, యా, ఈ, యు జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు, 3 పాదాలు, 4 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 పాదాలు,
మొత్తం కలిసి వృశ్చిక రాశిలో కొలుస్తాయి. ఈ వృశ్చిక రాశి యొక్క ఆదాయము, వ్యయములు, రాజపూజ్య, అవమానములు. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 6. ఈ సంవత్సరము రాశివారికి గ్రహదోష కాలములు. రవి 16/6/2026 నుండి 16/7/2026 వరకు అష్టమంలోను, 18/10/2026 నుండి 16/12/2026 వరకు ద్వాదశము జన్మములోను, 13/2/2027 నుండి 14/3/2027 వరకు అర్ధాష్టమంలోను సంచారము. కుజుడు ఈ సంవత్సరం ఆది నుండి 1/4/2026 వరకు అర్ధాష్టమంలోను, 2/8/2026 నుండి 17/9/2026 వరకు అష్టమములోను గ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ సంవత్సరము నుండి 25/5/2026 వరకు అష్టమ గురువుడుగా సంచారం చేస్తూ ఉన్నాడు. శని భగవానుడు ఈ సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. రాహు ఈ సంవత్సరము 3/12/2026 వరకు అర్ధాష్టమంలోను, కేతు ఈ సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైన గురుడు 9వ స్థానంలో సంచారము, రాహుకేతువులు 4, 10 స్థానములలో సంచరించుట అన్ని రంగాలలో జయమగును. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సాఫీగా ఫలించును. లోగడ వదిలివేసిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహము, బాకీలు వసూలగుట, మహోన్నతిగా రాగలుగుట జరుగును. జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉండును. అన్ని రంగాలలో ఉన్నత స్థితి, ధనాదాయమునకు లోటుండదు. అవమానకరమైన మాటలు, ఆడవారి ప్రోద్బలముచే ప్రోత్సాహములు సిద్ధించును. మానసిక ధైర్యము, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తితో మీరు ముందుకు పోగలరు. దూర ప్రయాణములు, తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట. 4వ ఇంట రావు వల్ల కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప బాధలు, ఈతి బాధలు వచ్చిన గురుబలం వలన వాటికి చివరి నిమిషంలో పరిష్కారము లభించును. గతంలో ఆగిపోయిన పనులతో జయము, ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానము, అధికార ప్రాబల్యము, వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును. మీ మాటకు విలువ పెరుగును. శారీరక బలము, ఆనందానుభూతి కలుగును. భూమి, గృహము పేచీలు తొలగిపోయి, భూగృహ యొక్క పేచీలు తొలగిపోయి ఆనందమైన జీవనాన్ని లభించును. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ఒక్కోసారి కొంతమంది సస్పెండ్ చేయుదురు. జాగ్రత్తగా ఉండేది. ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి కొంత పర్వాలేదనిపిస్తుంది, కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. కోర్టు కేసులలో ఇరుక్కుంటారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ఫ్యాక్టరీలలో పనిచేయు వారికి, కార్మికులకు బోనసు లభించి ఆనందంగా జీవిస్తారు. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల ప్రజలలో విశ్వాసం పొందగలరు. పార్టీలోనూ ప్రజలలోనూ పేరు ప్రఖ్యాతాలు పెరుగును. ఏదో ఒక పదవిని పొందగలరు. ఎన్నికలందు బోటాబోటీగా విజయం సంపాదిస్తారు. శనిగ్రహ ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. అధిష్టానం దృష్టిలో గొప్పగా ఉంటారు. ప్రతి పని చాకచక్యంతో చేస్తూ ముందుకు సాగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతాలు పెరుగును. మీకు మంచి అవకాశాలు వచ్చును. ఈ సంవత్సరము కళాకారులకు అనుకూల కాలం అని చెప్పవచ్చును. టీవీ సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గము, గాయని గాయకులకు, సాంకేతిక ఆర్థిక నిపుణులకు విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు బాగా వచ్చును. కొత్తగా వచ్చిన వారు విజయం సాధిస్తారు. ఇండస్ట్రీలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలలో అవార్డులు లభిస్తాయి వీరికి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు పొందలేరు. కొంతమందికి వారి వ్యాపారాలు మూతపడును. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుండును. రావలసిన బాకీలొచ్చును. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదనిపిస్తుంది. ఇనుము, సిమెంటు, ఇటుక మొదలగు వాటికి బాగుంటుంది. కాంట్రాక్టు పనులు చేయే వారికి బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలం. గురుబలం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. చదువుపై శ్రద్ధ, ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఆసెట్, బీఈడి, లాసెట్ మరియు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు రాసి వారికి మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. ఇక ధనం విపరీతంగా ఖర్చవుతుంది. క్రీడాకారులకు కాలం కలిసి రాక త్రుటిలో తప్పిపోతాయి విజయాలు వీరికి. ఈ
ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పౌల్ట్రీ ఫారం వారికి మాత్రం కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుబలం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులను ఏర్పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి. సంతానం వల్ల లబ్ధిని పొందగలరు. సంఘంలో మీ పేరు బాగుంటుంది. ఉద్యోగం చేయు స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. అధికారుల వల్ల ఇబ్బందులను పొందుతారు. ఆరోగ్య భంగాలు తప్పవు. శస్త్రచికిత్స జరుగుతూ ఉంది. గర్భిణీ స్త్రీలకు గురుబలం వల్ల ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరము ఈ రాశి వారికి వివాహం కాని వారికి స్త్రీలకు తప్పకుండా ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల, రాహు ప్రభావం వల్ల కొంత తగ్గినా కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక మీరు చేయవలసిన శాంతులు, పరిహారాలు: మంగళ శనివార నియమాలు పాటించి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం వలన, ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వలన, దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవటం వలన వీరికి దోషాలు తొలగిపోయి అన్ని విధాల శుభ ఫలితాలను పొందగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరము రాశి ఫలితాలలో భాగంగా 12 రాశులు, 12 రాశుల్లో ఫలితాల్లో భాగంగా 9వ రాశి ధనస్సు రాశి యొక్క రాశి యొక్క నక్షత్రాలు ఏ యో భాబి మూలా నక్షత్రము 4 పాదములు, భూ ద భా ఢ పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిసి ధనస్సు రాశిలోకి వస్తాయి. ఈ రాశి యొక్క ఫలితాలు: ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధముగా ఉన్నాయి. రవి సంవత్సరాది నుండి 13/4/2026 వరకు అర్ధాష్టమంలోను, 17/7/2026 నుండి 17/8/2026 వరకు అష్టమంలోను, 17/11/2026 నుండి 14/1/2027 వరకు ద్వాదశము జన్మములోను, 15/3/2027 నుండి సంవత్సరము ఆఖరి వరకు అర్ధాష్టమములోను సంచారం జరుగుతూ ఉన్నారు. కుజుడు 3/2/4/2026 నుండి 10/5/2026 వరకు అర్ధాష్టమంలోను, 18/9/2026 నుండి 10/11/2026 వరకు అష్టమములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇక గురువు బృహస్పతి ఈ సంవత్సరం 26/5/2026 నుండి 15/10/2026 వరకు అష్టమంలోను, 15/2/2027 నుండి సంవత్సరం ఆఖరి వరకు అష్టమంలోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం శని భగవానుడు అర్ధాష్టమంలో ఉండటం వలన ఇబ్బందులను కలిగిస్తూ ఉన్నాడు. రాహు ఈ సంవత్సరం శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కేతువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అష్టమంలో ఉన్నందున విశేషమైన శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు లగ్న చతుర్థాధిపతి అయి 8వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నందున రాహువు కేతువులు 3-9 స్థానం ఉంట చేతను అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగములలోనూ తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ చే కార్యదీక్ష, సంఘంలో గౌరవము, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు. ధైర్య సాహసములు పెరుగుట, బంధుమిత్రుల ఆదరణ పెరుగును. సంఘంలో మంచి స్థానము, మీ యొక్క తెలివితేటలు అందరూ గుర్తించెదరు. మీరు చేయి పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎంతటి ధనవ్యయమునకైనా లెక్కజేయక విజయములు సాధిస్తారు. స్వవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. మీ వాక్ ప్రభావం గొప్పది. మీరు మాట్లాడే మాటలు అందరికీ రుచించును. ప్రతి పనిలోనూ ముందడుగు వేయుదురు. 4వ ఇంట శని వల్ల కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వలన ధనవ్యయము, శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతల మూలంగా ధనవ్యయము, సోదరుల వల్ల ధన నష్టము, ఊహించని సమస్యలలో ఇరుక్కొనుట, గురుబలం వల్ల వాటి నుండి బయటపడుదురు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు మరియు అపకారము ఉపకారంగా పరిణమించును. కుటుంబంలో సమస్యలు, చికాకులు ఏర్పడతాయి. ఈ విధముగా ఉంటుంది. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చవుతుంది. కుటుంబ సమస్యలుంటాయి. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ప్రమోషన్స్ తప్పక లభించును. అయితే కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది. గృహ నిర్మాణము చేయ
చేయుదురు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొందుతారు, స్థిరత్వం పొందగలరు. మరియు ప్రైవేట్ కంపెనీలలో పనిచేయు వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు మారుదురు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చును. ప్రజలలో మంచి మార్పు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు చేయుట వలన పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేకత సంపాదించుకుంటారు. ప్రభుత్వ సంబంధము లేదా పార్టీలోనైనా ఏదో ఒక పదవి లభిస్తుంది. ఎన్నికలందు పోటీ చేసిన ఎడల తప్పక విజయం పొందుతారు. 4వ ఇంట శని వల్ల ధనవ్యయం అధికంగా ఉంటుంది. స్థిరాస్తులు అమ్ముకోవలసి వస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలించును. అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ సంవత్సరం టీవీ సినిమాలలో ఉన్న గాయని గాయకులకు, నటీనట వర్గము, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించుటచే పేరు ప్రఖ్యాతలు పెరుగును. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల యందు నుంచి వీరికి అవార్డులు, రివార్డులు లభించును. ఇక వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూల కాలమనే చెప్పవచ్చును. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగును. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు ఆదాయం బాగుండినా ప్రభుత్వ సంబంధ దాడులు జరుగును. ఆదాయ పన్ను వారికి ఇబ్బందులు తప్పవు. గృహ నిర్మాణ పనులు చేయు వారికి లాభమే చెప్పవచ్చును. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఒక్కోసారి కలిసి వస్తాయి, ఒక్కోసారి విపరీత నష్టాలు కూడా వస్తాయి. కావున జాగ్రత్తగా ఉండవలను. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగున్నందువల్ల జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. విదేశీ చదువులు లాభించును. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఆసెట్ మరియు ఈసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి అనుకూల కాలమనే చెప్పవచ్చును. అనేక విజయాలు మీరు పొందుతారు. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కూడా అనుకూలమనే చెప్పవచ్చును. 2 పంటలు మంచి దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. రుణాలు తీరిపోతాయి, అప్పులు తొలగిపోతాయి. కౌలుదారులకు విశేష ఫలితాలుంటాయి. చేపలు, రొయ్యలు, చెరువులు వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. పౌల్ట్రీలకు కూడా బాగానే ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం వారికి గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగును. కుటుంబంలో ప్రత్యేకత కనిపించును. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు లభిస్తాయి. విలువైన వస్తువులను కొంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. కానీ మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషంలో ఖర్చవుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్తో కూడిన బదిలీలుంటాయి. అధికారుల అనుగ్రహం ఉంటుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు, రాహువుల వల్ల శనిగ్రహ ప్రభావం అంతగా ఉండదు. కావున జీవన సౌఖ్యము, సాంఘికంగా మానసికంగా ఉత్తేజంతో జీవితాన్ని ఆనందించగలరు. కొంతమేర జాగ్రత్త చాలా అవసరము. ఇక వీరు చేయవలసిన శాంతులు, పరిహారాలు. మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేకపోవుట, నరఘోష ఎక్కువగా ఉంటుంది. అసూయ, ద్వేషాలు మీ మీద ప్రబలుతాయి. కావున మీరు శనివార, మంగళవార నియమాలు పాటించి శనివారము శనిదేవునికి తైలాభిషేకం చేసుకొని ప్రదక్షిణం చేసుకోవటం వలన, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసుకొని సింధూర పూజ, ఆకుపూజ చేసుకోవటం వలన విశేషమైన పుణ్యము చేత ఎటువంటి దోషాలు లేకుండా జీవితాన్ని లాభదాయకంగా యోగకాలంగా మీరు మలుచుకోగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు. 12 రాశుల్లో భాగంగా 10వ రాశి మకర రాశి ఫలితాలు. ఈ యొక్క మకర రాశిలో నక్షత్రాలు బో, ఝా, జీ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, జూ, జే, ఝోఖ శ్రవణము 4 పాదాలు, గా, గి ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి యొక్క ఆదాయ వ్యయములు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యము 1, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 14/4/2026 నుండి 14/5/2026 వరకు అర్ధాష్టమంలోను, 18/8/2026 నుండి 17/9/2026 వరకు అష్టమంలోను, 17/12/2026 నుండి 12/2/2027 వరకు ద్వాదశం జన్మములోనూ సంచారం సాగిస్తూ ఉన్నారు. కుజుడు 11/5/2026 నుండి
19/6/2026 వరకు అర్ధాష్టమంలోను, 11/11/2026 నుండి 24/3/2027 వరకు అష్టమములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. బృహస్పతి గురువు ఈ సంవత్సరము 16/10/2026 నుండి 14/2/2027 వరకు అష్టమములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. శని సంవత్సరము శుభ ఫలితాలని మీకు ఇస్తూ ఉన్నాడు. రాహువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు జన్మంలోను, కేతువు ఈ సంవత్సరం అష్టమము మరియు సప్తమములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైన గురుడు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండడచే జాతక ప్రభావము బాగుంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్సుగా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముఖములుగా చేతికందుతుంది. ఒడిదుడుకులు లేని జీవితం అయి ఉంటుంది. మీ మాట ఆడవారి మాట ఒకటై రాణించును. మీ నమ్మకము మీ ఆత్మబలము మిమ్మలను సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారం వలన, పుణ్యనది స్నానం చేయటం వలన, పుణ్యకార్యాలు చేయటం వలన మీకు మంచి కలుగుతుంది. ఎంత ఆదాయము అంత ఖర్చు వస్తుంది. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారుల వల్ల కూడా మెప్పు పొందుదురు. యోగ్యమైన అన్నపానీయములు స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుట జరుగును. మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారం మీకు కలుగుతుంది. మీలో దైవత్యము, పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యము ఉండదు. గత సంవత్సరం వలనే ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషాన్ని కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి యోగకాలమని చెప్పవచ్చును. స్థిరాస్తులను కొంటారు. గృహ మార్పులు జరుగుతాయి. స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయుట, స్వల్పంగా దొంగల వలన నష్టాలు కలుగుతాయి. ప్రయాణాదులలో ఇబ్బందులు పొందుతారు. సోదర మూలకంగా కుటుంబము ధన నష్టములు తప్పవు. చికాకులు, శిరోబాధలు తప్పవు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు బాగుంటుంది. శ్రమకు తగ్గిన గుర్తింపు, దూర ప్రాంతాలకు బదిలీలు, స్థానచలనము, ద్వితీయార్థంలో అనుకూలత, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ద్వితీయార్థంలో ప్రమోషన్తో కూడిన బదిలీలు, ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేయవారికి ద్వితీయార్థంలో మంచి జీతాలతో మరొక కంపెనీకి మారుతారు. నిరుద్యోగులకు సెప్టెంబర్ తదుపరి ఉద్యోగాలు లభించి స్థిరత్వాన్ని పొందుతారు. జీవన సౌఖ్యము, పర్మనెంట్ కాని వారికి ఈ సెప్టెంబర్లో తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ఇక రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు. ప్రతి విషయంలోనూ మీ మాటే పైచేయిగా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. పార్టీలోనూ ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి మీకు లభిస్తుంది. ఎన్నికల యందు విజయం తప్పనిసరిగా మీకే లభిస్తుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయుటకు ప్రయత్నించిన వారందరూ విఫలం అవుతారు. ఇంకా కళాకారులకు ఈ సంవత్సరము కళాకారులకు మంచి యోగదాయక కాలమని చెప్పవచ్చును. గతంలో లేని విధంగా జీవిస్తారు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న గాయని గాయకులకు, నటీనట వర్గానికి, ఇతర సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకొని స్థిరత్వాన్ని పొందుతారు. విజయాలు సాధించటం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు, రివార్డులు మీకు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఈ సంవత్సరము శని బలం వల్ల చాలా బాగుండును. ఆశించినంత మేర లాభాలు లభించును. బంగారం, వెండి వ్యాపారస్తులకు ఆగస్టు వరకు బాగుండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి కాలమనే చెప్పవచ్చును. రెట్టింపు లాభాలను పొందుతారు. బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. సరుకులు నిల్వ చేయవారికి విశేష లాభాలు పొందుతారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయవారికి బిల్స్ త్వరగా వచ్చి నూతన కాంట్రాక్టులను పొందుతారు. ఇక విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువులపై శ్రద్ధ ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గును. ప్రథమార్థంలో పరీక్షలు బాగా వ్రాయలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవుట, ఎంట్రన్స్ పరీక్షలు ప్రథమార్థంలోనే వచ్చుటచే సరైన ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట సీట్లను పొందలేరు. సెప్టెంబర్ నుండి తిరిగి చదువులపై శ్రద్ధ, ఆసక్తి పెరుగును. పరీక్షలలో ఉత్తీర్ణులగుదురు. క్రీడాకారులకు కూడా చాలా బాగుంటుంది. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండును. సెప్టెంబరు నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. రుణాల నుండి విముక్తులవుతారు. కౌలుదారులకు పర్వాలేదనిపిస్తుంది. చేపలు, రొయ్యలు చెరువుల వారికి సెప్టెంబరు తర్వాత విపరీతంగా లాభాలను పొందుతారు. కోళ్ల ఫారముల వారికి కూడా లాభసాటిగా ఉంటుంది ఈ సంవత్సరం. స్త్రీలకు ఈ సంవత్సరము శని బలం వల్ల మీ మాటకి ఎదురు లేకుండుట, కుటుంబంలో మీపై గౌరవ భావం పెరుగుట, మనోధైర్యం పెరుగుట, ఇతరులకు సహకారాలు అందింతురు. ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలున్నను తదుపరి పరిష్కారమై సౌఖ్యమైన జీవనాన్ని పొందుతారు.
విలువైన వస్తువులను, స్థిరాస్తులను పొందుతారు. సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. మీ మాటకు ఎదురు చెప్పరు. గతంలో ఎడబాటుగా ఉన్న వారు కలిసి జీవిస్తారు. ఉద్యోగాదులలో ఉన్నవారికి ఆగస్టులో స్థానచలనము, గృహ మార్పులు తప్పవు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శనిగ్రహ బలం వల్ల రాహుగ్రహ ప్రభావం పెరిగి అంతగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవితము, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి లభించును. ఈర్ష్యాసూయలపై మీపై ఉండును, కాన జాగ్రత్తగా ఉండవలను. ఇక ఈ రాశివారు చేయవలసిన శాంతులు, పరిహారాలు: మంగళ సోమవార నియమాలు పాటించి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోవటం వలన, నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసుకోవటం వలన విశేషమైన పుణ్యము లభించి జీవితము శుభ ఫలితాలను ఇచ్చును. శ్రీ పరాభవనామ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు. 12 రాశుల ఫలితాలలో భాగంగా కుంభరాశి 11వ రాశి. ఈ రాశి యొక్క ఫలితాలు: గు గే ధనిష్ట 3-4 పాదాలు, గో సా సి సు శతభిషం 4 పాదాలు, సే సో ధ పూర్వభద్ర 3 పాదాలు, 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి యొక్క ఫలితాలు. ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు: ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యము 4, అవమానము 2. ఈ రాశి వారికి సంవత్సరంలో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 15/5/2026 నుండి 15/6/2026 వరకు అర్ధాష్టమములోను, 18/9/2026 నుండి 17/10/2026 వరకు అష్టమంలోను, 15/1/2027 నుండి 14/3/2027 వరకు ద్వాదశములోను జన్మంలోను సంచారం ఉన్నది. కుజుడు సంవత్సరం ఆది నుండి ఉగాది నుండి 1/4/2026 వరకు జన్మంలోను, 20/6/2026 నుండి 1/8/2026 వరకు అర్ధాష్టమంలోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. ఇక గురుడు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. శని ఈ సంవత్సరము ఏళ్నాటి శని ప్రభావం జరుగుతూ ఉన్నది. రాహువు ఈ సంవత్సరము జన్మంలోను ద్వాదశంలోను సంచారము. కేతు ఈ సంవత్సరాది నుండి 3/12/2026 వరకు సప్తమంలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురుడు 6వ ఇంట శని 2వ ఇంట ఉండుటచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యము కలిగించును. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలరు. 12వ ఇంట రాహు ప్రభావంచే అగ్నిభయము, దొంగల వల్ల భయము, వృధాగా శ్రమపడుట, ప్రయాణములందు కష్టములు, నష్టములు, ఆర్థికముగా ఇబ్బందులు తప్పవు. కావున దైవ ధ్యానం చేయాలి. మీ ఆరోగ్యం చక్కగా చూసుకోవలను. గర్భ సంబంధ బాధలు, మతిస్థిమితము లేకపోవుట, ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పటుత్వము దిగజారును, ధాతు బలము తగ్గును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఎచ్చటకు వెళ్ళిన గౌరవ మర్యాదలకు లోటు రాదు. కానీ ప్రతి పనిలో లాభదాయకముగా కల్పించిన లోపల పడే బాధలు దేవునికే ఎరుక అన్నట్లుగా ఉండును. అధికార వర్గము, బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయును. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితములు అంతంతగా లేక మనోధైర్యమును కోల్పోతారు. ఆరోగ్య భంగములు తప్పవు. కుటుంబ అశాంతి, భార్యతో కలహములు తప్పవు. నష్టము పాలగుదురు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలితము, అధికారుల అనుగ్రహము లభించును. కొంతమందికి పరిస్థితులు అనుకూలించవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. అపనిందలు, చేయని పనులకు శిక్షణ అనుభవించెదరు. సస్పెండ్ చేసే పరిస్థితులకు దారితీయును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి గడ్డు కాలమనే చెప్పవచ్చును. నిరుద్యోగస్తులకు ఆగస్టులోపే ఉద్యోగములు రావాలి, లేకపోతే తదుపరి వచ్చే అవకాశం ఉండదు. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలోనే ఆగస్టు వరకే పర్మనెంట్ అవుతుంది, లేనిచో కాదు. ప్రైవేట్ కంపెనీలో ఉన్నవారికి సెప్టెంబర్ తర్వాత బదిలీలు, మరొక కంపెనీలకు మారుదురు. పర్మనెంట్ కాని వారికి ఆగస్టులోగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు గడ్డు కాలమనే చెప్పవచ్చును. అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా వ్యతిరేకత ఉంటుంది. పనులందు ఆటంకాలు. ఎన్నికలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు సాధించలేరు. మీకు రావాల్సిన నామినేట్ పదవులు కూడా ఇతరులకు వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా యోచించి పనులు మసులుకోవలను. సంఘంలో మీరు మీ పేరుకు కొంత ఇబ్బంది వచ్చును. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలించును. ఇక కళాకారులకు ఈ సంవత్సరము
ఆగస్టు వరకు బాగుంటుంది. తదుపరి గ్రహబలం లేని కారణంగా యోగం ఉండదు. టీవీ సినిమాలో నటించు నటీనట వర్గము, గాయని గాయకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశములు తక్కువ, విజయాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నెగ్గుకు రాగలరు. ఇక సంవత్సరం వ్యాపారస్తులకు, ఈ సంవత్సరం అంతా వ్యాపారులకు బాగుంటుంది. అన్ని రకాల వ్యాపార లాభాలు చేకూరుతాయి. ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు, నష్టపోవుట, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. వెండి బంగారం వ్యాపారస్తులకు విపరీత నష్టాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభమని చెప్పవచ్చును. సరుకులు నిల్వ చేసినా రెండింతలు లాభంగా ఉండును. కాంట్రాక్టులు చేయు వారికి ఇబ్బందులు తప్పవు. ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. ఈ సమయాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఆసెట్, ఈసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొంది కాలేజీలలో సీట్లను పొందగలరు. విదేశాలలో చదువుల కోసం ప్రయత్నించు వారికి సంవత్సరం మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రీడాకారులకు చాలా బాగుంటుంది. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరము పంటలు బాగా ఫలించును. రెండవ పంట బాగుండకపోయినా జీవనం సాఫీగా గడిచిపోవును. గిట్టుబాటు ధరలు లభించుటే రుణ బాధలు విముక్తి తొలగిపోవును. చేపలు, రొయ్యలు చెరువుల వారికి నష్టాలు తప్పవు. కోళ్ల ఫారం వారికి కూడా కొంతమేర రాణింపు ఉంటుంది. ఇక ఈ సంవత్సరము స్త్రీలకు గురుబలం వల్ల మీ మాటకెదురుండదు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. సంతాన సౌఖ్యము, జీవితంలో స్థిరత్వం పొందగలరు. నూతన ఆభరణాలు లభించును. సెప్టెంబర్ నుండి పరిస్థితులు మారును. కుటుంబంలో అశాంతి, వ్యవహార నష్టాలు, స్థాన మార్పులు, గృహ మార్పులు, దొంగల వల్ల భయము, విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. కుటుంబ తగాదాలు, మాట పట్టింపులు, పంతాలకు పోవటం వలన నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగం చేయ వారికి సెప్టెంబర్ నుండి అన్ని సమస్యలే. అధికారులతో ఇబ్బందులు, సెలవులపై ఉండుట జరుగును. స్త్రీ సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా, తదుపరి ఊహించని సమస్యలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరుగును. మీ శక్తి సామర్థ్యములు మిమ్మల్ని రక్షించలేవు. దైవ బలం చేతనే మీరు రక్షించబడతారు. కావున ఈ యొక్క రాశివారు చేయవలసిన శాంతులు, పరిహారాలు: మంగళవారము, శనివారం నియమాలు పాటించండి. శనికి, రాహుకి జపము చేయించుకొని హోమం చేయించుకోండి. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోండి. ఇటువంటి శ్రీశైల క్షేత్రము, అరుణాచల క్షేత్రము సందర్శించుకోవటం వలన, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం వలన విశేషమైన పుణ్యము లభించి యోగదాయకంగా జీవితాన్ని గడపగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరము రాశి ఫలాలు, ద్వాదశ రాశి ఫలితాలు, 12 రాశుల్లో ఫలితాలలో భాగంగా 12వ రాశి, ఆఖరి రాశి మీన రాశి ఫలితాలు. ఈ యొక్క రాశి నక్షత్రములు ఈ విధంగా: ది పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ధూ షం ఝూ ధ ఉత్తరాభద్ర 4 పాదాలు, దే దో ఛా చి రేవతి నక్షత్రము 4 పాదాలు మొత్తం కలిసి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి యొక్క రాశి ఫలాలలో భాగంగా ఆదాయ వ్యయములు: ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యం 7, అవమానము 2. ఈ సంవత్సరము రాశి ఫలితాలు గ్రహముల దోషకాలములు: రవి సంవత్సరాది నుండి 13/4/2026 వరకు జన్మములోను, 16/6/2026 నుండి 16/7/2026 వరకు అర్ధాష్టములోను, 18/10/2026 నుండి 16/11/2026 వరకు అష్టమములోను, 13/2/2027 నుండి సంవత్సరం వరకు ఆఖరి వరకు ద్వాదశంలోను సంచారము. జన్మము మరియు కుజుడు ఈ సంవత్సరము 10/5/2026 వరకు ద్వాదశములోను జన్మములోను, 2/8/2026 నుండి 17/9/2026 వరకు అర్ధాష్టమంలోను సంచారము. గురుడి సంవత్సరం నుండి 25/5/2026 వరకు అర్ధాష్టమంలోను మరియు శని సంవత్సరం అంతా ఏలినాటి శని ప్రభావం చేత సాగుతూ ఉన్నది, సంచారం చేస్తూ ఉన్నారు. రాహు సంవత్సరం ఆది నుండి 3/12/2026 వరకు ద్వాదశంలోను, కేతువు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవనకారకుడైన గురుడు 5వ ఇంట మరియు 6వ ఇంట సంచారం చేయటం వలన, కేతువు అనుకూల సంచారం వలన జన్మశని వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువ, ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడును. శారీరకముగా నిరుత్సాహము, దిగులు, ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. మీ మంచితనము వలన ఇతరుల ఏది చెబితే
అది నిజమని భావించుటచే చివరకు ఆర్థిక చికాకులకు లోనగుట, ద్వితీయార్థము నుండి యోగ ఫలములు పట్టుదలచే కార్యక్రమాలు సాధిస్తారు. కుటుంబ సౌఖ్యము, ధన లాభము, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలుగును. ప్రయాణాలలో లాభము, భార్యాపిల్లలు కుటుంబముపై లోపల అధైర్యము చెందుట కలుగును. కొన్ని సందర్భములలో శత్రువులే మిత్రులగుట, పుణ్యక్షేత్రాది దివ్య సందర్శన భాగ్యము చేత కొంత మనశ్శాంతి చేకూరును. బంధువర్గంలో ప్రత్యేకత కలుగును. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరము యోగదాయకంగా లాభదాయకంగా ఉండును. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మంచి యోగకాలమని చెప్పవచ్చును. అనుకున్న పనులు సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్లు పొందుతారు. గృహలాభము, జీవన సౌఖ్యము లాభించును. కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లభించి ఆదాయం పెరుగును. నిరుద్యోగులు తప్పనిసరిగా ఉద్యోగాదులు పొంది జీవితంలో స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. కాంట్రాక్టు పని చేయవారికి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేయవారికి యజమానుల మన్ననలు పొంది సర్వీసుతో సంబంధము లేకుండా పదోన్నతులు పొందగలరు. కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీకు వస్తాయి. మీ తెలివితేటల వలన ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి కాలమనే చెప్పవచ్చును. పెద్ద గ్రహముల ప్రభావం వలన ప్రజలలో అభిమానము పెరిగి మంచి కార్యక్రమాలు చేయటం వలన సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది. అధిష్టానం వారు మీ పనిని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులను ఇస్తారు. ఎన్నికలందు పోటీ చేసిన విజయము సాధించగలరు. అధిక ధన వ్యయం ఉంటుంది. కళాకారులకు ఈ సంవత్సరం మీ పేరు ప్రఖ్యాతలు పెరుగును. టీవీ రంగంలో, సినిమా రంగంలో, నాటక రంగంలో నటీనటులు, గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించును. జీవితంలో స్థిరత్వం పొందగలరు. నూతన అవకాశాలు బాగా వచ్చును. ప్రభుత్వ ప్రైవేటు సంస్థ అవార్డులు లభించును. వ్యాపారస్తులకు కూడా మంచి యోగకాలమని చెప్పవచ్చును. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించిన రాణింతురు. ఏ వ్యాపారము ప్రారంభించినా రాణింతురు. నూతన వ్యాపార ప్రారంభము స్థిరాస్తులుంటాయి. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలమనే చెప్పవచ్చును. బంగారం, వెండి, ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర, బిల్డింగ్ మెటీరియలు వారికి మంచి లాభాలుంటాయి. కాంట్రాక్టుదారులకు సమయంలో బిల్లులు వచ్చుటచే లాభాలను పొందుతారు. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండచే జ్ఞాపకశక్తి ఉండి చదువుపై శ్రద్ధ పెరిగి ఇతర వ్యాపకాలు లేకుండాచే మంచి మార్కులచే ఉత్తీర్ణులవుదురు. అందరి మన్ననలు పొందుదురు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఈసెట్, ఐసెట్ మరియు బీఈడి, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయి వారికి మంచి ర్యాంకులు వచ్చి కోరిన సీట్లను పొందగలరు. క్రీడాకారులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. ఏళ్నాటి శని వల్ల కొందరికి మార్పులు తప్పవు. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి బాగా పెరిగి మంచి ధర వచ్చుటచే రుణముక్తులగుదురు. గృహలాభములు లాభించును. శుభకార్యాలు చేస్తారు. కౌలుదారులకు యోగించును. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది. కోళ్ల ఫారముల వారికి లాభదాయకమని చెప్పవచ్చును. ఖచ్చితంగా ఖర్చులు అధికంగా ఉంటాయి వీరికి. ఇక స్త్రీలకు ఈ సంవత్సరము స్త్రీలకు మహోన్నత కాలమని చెప్పవచ్చును. అన్ని విషయాలలో మీదే పైచేయిగా ఉండును. మీ మాటకు విలువ, గౌరవము. బంధువులు అందరూ మీ సలహాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన సౌఖ్యం పెరుగుతుంది. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రప్రాప్తి, స్థిరాస్తులు ఏర్పడును. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్స్ వస్తాయి. వివాహం కాని వారికి సంవత్సరము తప్పకుండా వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఈ సంవత్సరం కలుసుకుంటారు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఒక రకంగా యోగదాయక కాలమనే చెప్పవచ్చును. మీ పనికి తగిన గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగపడుదురు. జీవన లాభము, ఈ ఉత్సాహము గత సంవత్సరము కంటే అనుకూల సమయమని చెప్పవచ్చును. శని ప్రభావం తగ్గును. కావున ఈ సంవత్సరము ఈ మీనరాశి వారు చేయవలసిన శాంతులు, పరిహారాలు. సంవత్సరం మీపై ఈర్ష్య, అసూయ, నరఘోష అధికంగా ఉంటుంది. శని దోషం కూడా అధికంగా ఉంటుంది. కావున మీరు శనివార నియమాలు పాటించి శనిదేవునికి తైలాభిషేకము, నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, దీపారాధన చేసుకొని 190 ప్రదక్షిణలు చేసుకొని శివాలయంలో శివ అభిషేకము చేసుకోవటం వలన విశేషమైన పుణ్యము లభించి యోగదాయకంగా కాలాన్ని మార్చుకోగలరు. ఈ రాశి సంవత్సరము శుభ ఫలితాలను పొందగలరు. శ్రీమాత్రే నమః.